ఏదో చెయ్యాలనుకుంటున్నారు, దాన్ని ఎలాగ జగన్ మీదకి తోసేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ కన్ఫ్యూజన్లో కొట్టేశారనమాట ఓ వార్త. ఆంధ్రజ్యోతి రాసినటువంటి వార్త, రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరుతో పాటు ఇప్పటికే ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. బాగుంది. ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీదారులపై పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, ప్రజా పంపిణీ అవసరాలకు గాను ప్రభుత్వానికి ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటలకు మద్దతు ధర ప్రకారం సొమ్ములు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే పౌర సరఫరాల శాఖను ఆదేశించారు. ఇవన్నీ రాసుకొచ్చారు. అసలు పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 90 లక్షలకే కేంద్రం గుర్తింపు ఉంది. ఆహార భద్రత చట్టం రాయితీ వాటికే. 58 లక్షల కార్డుల భారం రాష్ట్రంపైనే అని రాశారు. అంతవరకు బాగుంది. అవన్నీ జగన్ హయాంలోనే కదా వచ్చింది. మరి గంటల్లో కార్డులు ఇస్తామని జగన్ బేరాలు పోయారు. కేంద్ర నిర్ణయంతో 6 నెలలకు మార్చారు. అది సక్రమంగా జరగలేదు. 3.36 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉంది. ఓ పక్కన వీళ్ళే రాస్తున్నది 1,48,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి అన్నటువంటి, 90 లక్షల మందికే కేంద్రం గుర్తించిందని, మళ్ళీ 58 లక్షల భారం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని చెప్తున్నారు. ఇంకా 3.5 లక్షల మందిది పెండింగ్ పెట్టారు అని చెప్తున్నారు. మళ్ళీ విధాన నిర్ణయం వీటన్నిటి మీద తీసుకోవాలి అని చెప్తున్నారు. ఏంటి అసలు చెప్పదలుచుకున్నారు? జగన్ బదనాం చేద్దాం కరెక్టే, ఏంటి అసలు చెప్పాలనుకున్నారు? ఇప్పుడు కొత్తవి ఇస్తున్నారని చెప్పాలనుకుంటున్నారా, ఉన్నది ఇస్తున్నారని చెప్పాలనుకుంటున్నారా? 60 లక్షలు మరి అప్పుడు కేంద్రం ఇచ్చిన గణాంకాల కంటే కూడా తేడా ఉన్నాయంటే బోగస్ అనినే కదా. మరి అప్పుడు ఈ 3.5 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినట్టు? అంటే కొత్త వాళ్ళకి ఇస్తాం ఉన్నాయి పీకాలని చెప్పబోతున్నారా, లేకపోతే అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేసినా సరే జగన్ వల్లనే అని చెప్పాలనుకుంటున్నారా అనేది తేలాలి.